రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈవీఎంల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర ఆశ్రమంలో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేస్తూ వాటి వినియోగం, ఎన్నికల నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ పర్యవేక్షణకు 1220 మంది సిబ్బంది, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 47 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు అధికారులు. ఇక శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈవీఎంల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాలలో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బందికి ఇక ఈవీఎంలు పంపిణీ చేస్తూ వాటి వినియోగం, ఈవీఎంల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ పర్యవేక్షణకు సంబంధించి 1220 మంది సిబ్బంది, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 47 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు అధికారులు. ఇక శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.